దేవుని నామమున ప్రియబిడ్డలారా మీకు వందనాలు. తపస్కాలము 1వ సోమవారం, దివ్య పూజా బలి పట్టణాలు, లేవీకాండము 19వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు, కీర్తనలు 19వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 15వ వచనము, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. మొదటి పట్టణము లేవీకాండము 19వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభు మోషేతో ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడును ప్రభుడునైన నేను పవిత్రుడను, కనుక మీరు పవిత్రులై ఉండుడు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా నామమున అసత్య ప్రమాణము చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు, నేను ప్రభుడను. మీ పొరుగు వానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగిలింపకుడు. మరునాటికి మునిపే మీరు కూలికి కుదుర్చుకున్న వాని కూలి చెల్లింపుడు. మోగవానిని శపింపకుడు, గ్రుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు. మీరు మీ ప్రభువునకు భయపడుడు, నేను మీ ప్రభుడను. మీరు తగువులు తీర్పు చెప్పునప్పుడు న్యాయమును పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు, సంపన్నులను అభిమానింపకుడు. న్యాయం ప్రకారము తీర్పు చెప్పుడు. ఇరుగు పొరుగు ఎడల వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణిహాని చెయ్యకుడు, నేను ప్రభుడను. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు. పొరుగువాని మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుడు, నేను ప్రభుడను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి ప్రక్కన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఎలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనం పెట్టితిమి, దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడివై ఉండుట చూచి వస్త్రములిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు రాజు, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరివి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడంప్రకున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచుమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఎలైనా నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నం పెట్టలేదు, దప్పిక కొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు,
వస్త్రహీనుడై ఉంటేనే నాకు వస్త్రం లియ్యలేదు, రోగినై ఉంటేనే నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటేనే నన్ను దర్శింపరాలేదు అనను. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడివై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతుమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికైనానో మీరివి చెయ్యనప్పుడు నాకును చెయ్యనట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.